ప్రైజ్ టు జీసస్. మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన గొప్ప నామములో మీకు శుభములు. దేవుని వాక్యము మనకు వెలుగై ఉన్నది. వెలుగై ఉన్న వాక్యమును మీరు విని అనేక మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు దేవుని వాక్యమును చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 20వ వచనము. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. John chapter 3 verse 20. Everyone who does evil hates the light and will not come into the light for fear that their deeds will be exposed. ప్రియ సహోదరి సహోదరుడా, లోకం పరిస్థితి ఎలా ఉంది అంటే క్రొవ్వొత్తి వెలుగులో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో విందు భోజనం చేస్తున్న విధంగా ఎంతో ప్రశాంతంగా ఉంది. దీనినే క్యాండిల్ లైట్ డిన్నర్ అంటారు. లోకంలో ఉన్న పాపంగా కనిపించట్లేదు. లోకంలో ఉన్న దుష్క్రియలు పాపంగా కనిపించట్లేదు. లోకంలో ఉన్న వ్యర్థమైన మాటలు పాపంగా కనిపించట్లేదు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకంను ఒప్పుకొన చేయును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు లోకంలో పాపానికి చిక్కుకున్న వారిని తన శక్తి ద్వారా వారి పాపాలను బట్టబయలు చేస్తాడు. పరిశుద్ధాత్ముడు బ్రహ్మాండమైన అన్వేషణ జ్యోతిలా పనిచేస్తూ లోకం యొక్క దుష్టత్వాన్ని బట్టబయలు చేస్తూ ప్రతి చోట ఉన్న మనుష్యులను మారు మనస్సు పొందుమని పిలుపునిస్తుంటాడు. అయితే మనుష్యులకు వారి క్రియలు దుష్క్రియలుగా కనపడకుండునట్లు పరిశుద్ధాత్మ వెలుగునొద్దకు రారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే పరిశుద్ధాత్ముడు ఆ వెలుగును రెట్టింపు చేసి ఆహ్లాదకరంగా లోకం వెలుగులో విందు చేస్తున్న వారికి గోడలపై బొద్దింకలు తిరుగుతున్నట్లు, నేల అంతటి పైన చెత్త పరుచుకొని ఉన్నట్లు లోకంలో ఉన్న పాపాన్ని బట్టబయలు చేస్తాడు, నిరూపిస్తాడు, ఒప్పింపచేస్తాడు. ఎలా ఒప్పింపచేస్తాడు? ఎలాగంటే పరిశుద్ధాత్ముడు లోకంలో ఉండే వ్యర్థమైన సంగతులను నీ మనస్సుకు అర్థమయ్యేలా చెప్పి వాటిని నీ నుండి తొలగిస్తాడు. నీ రక్షణను తీవ్రంగా ఆపేక్షించే విధంగా చేస్తాడు. పాపం యొక్క భయంకరత్వం గురించి, అపరాధం గురించి, దయనీయమైన స్థితి గురించి నిన్ను ఒప్పింపచేస్తాడు. అంతేకాదు నీ మనస్సాక్షిని మేల్కొలుపుతాడు. దేవుని ఉగ్రత గురించి నీలో ఆరోగ్యకరమైన భయాన్ని పుట్టిస్తాడు. దేవుని అనుగ్రహాన్ని సంపాదించాలనే గొప్ప కోరికను, తీవ్రమైన శ్రద్ధను నీలో కలిగిస్తాడు. My dear friend, Holy Spirit is the person who wants to walk beside us and bring God's light in our situations. ప్రియ దేవుని బిడ్డ, ఇంకా నీ క్రియలు దుష్క్రియలుగా కనబడట్లేదు అంటే నువ్వు ఇంకా పాపంలోనే ఉన్నావు. కాబట్టి తండ్రి అయిన దేవునికి ప్రార్థన చెయ్యి, క్రీస్తుని విశ్వసించు, పరిశుద్ధాత్మ దేవుని వెలుగు యొద్దకు రా. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. సృష్టికర్త అయిన తండ్రి, ఈరోజు జీవవాక్యం ద్వారా నాలో వెలుగును నింపుతున్నందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, నాలో ఉన్న దుష్క్రియలు తీసివేసి నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపుమని ప్రార్థిస్తున్నాను. నీ రక్షణ వెలుగు నాలో నిత్యము ప్రకాశింపచేయుమని జీవపు వెలుగైన యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.